హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా పానీపూరి అంటే ఇష్టపడతారు. ఆ పేరు వీరగానే వాళ్ళ నోరు ఊరుతుంది. ఎక్కడైనా రోడ్డు మీద బండి కనిపించగానే తక్కువని అక్కడికి వెళ్ళిపోయి మన కడుపు ఎంత వద్దంటున్నా కూడా వాడు ప్లేట్లో పెడుతుంటాడు, మనం నోట్లో పెడుతుంటాం. అంత ఇష్టంగా తింటాం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన నాలుకకు రుచి కలిగించే వస్తువు ఏదైనా కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అయినా కూడా మనం వినం, ఎందుకంటే ఇది మనకు ఇష్టం కాబట్టి చాలా ఇష్టంగా తింటుంటాం. అయితే ఇప్పుడు పానీపూరి తినేటువంటి వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అంటే, కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే పానీపూరిని బ్యాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా బ్యాన్ చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకు మరి ఈ నిర్ణయం తీసుకున్నారంటే, హైదరాబాద్లో పానీపూరి తినే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అవ్వగానే పానీపూరి బండి ఎక్కడుందా అని వెతుకుతారు. సో అంత ఇష్టంగా పానీపూరి తింటారు. ఒక పానీపూరే కాదండి, గోపి మంచూరియా, కబాబ్స్ వీటిని కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎందుకు వాటిని అంత ఇష్టంగా తింటారంటే, ఆ ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టీగా ఉండడానికి కారణం ఏంటంటే, అందులో కలిపేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో మనల్ని ఆకట్టుకోవడానికి, మన కంటికి ఇంపుగా, మన నాలుకకు రుచిగా ఉండే విధంగా వాళ్ళు అందులో కొన్ని రకాల కలర్స్ కలుపుతారనమాట. ఇప్పుడు ఏం కలర్స్ కలుపుతున్నారు, ఆ కలర్స్ వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అనే దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో వాళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. మనం తినేటువంటి గప్చుప్ కానీ, గోపి మంచూరియా కానీ, కబాబ్స్ కానీ, పానీపూరి మనం వాటర్ తాగుతాం ఆ పానీపూరి కానీ, వీటిలో కలిపేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా పానీపూరి సాస్ ఉంటుంది, స్వీట్ చిల్లీ పౌడర్, ఇవన్నీ కూడా డేంజరే. అందులో కలిపే అన్నీ కూడా డేంజరే. అవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేటివే, క్యాన్సర్కు కారకమైనటువంటి ఉత్పత్తులే. సన్సెట్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోయిసిన్ వంటి ఆ హానికరమైనటువంటి ఉత్పత్తులు ఏమంటాయో, ఈ సింథటిక్ కలర్స్ కానీ, ఈ సింథటిక్ కలర్స్ ఇవన్నీ కూడా సింథటిక్ పసుపు అంటారు కదా, అందులో కలుపుతారు కదా, అది ఈ పెట్రోల్ ఉత్పత్తుల నుంచి ఈ సింథటిక్ కలర్స్ అనేటువంటి తయారు చేస్తారు. చూడండి ఎంత డేంజర్ అది. పెట్రోల్ ఉత్పత్తులకు వాడేటువంటి పదార్థాలు మనం తినేటువంటి పదార్థాల్లో వాడితే ఇంకెంత డేంజరో అర్థం చేసుకోండి. సో ఇలాంటి ఫుడ్ని మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మన హైదరాబాద్ ప్రాంతంలో పానీపూరిని ఎక్కువగా ఇష్టపడతారు. సాయంత్రం అయిందంటే చాలు టక్కున పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి మనం ఇష్టంగా పానీపూరి తింటుంటాం. అందులో కలిపే వాటర్ ఎక్కడి నుంచి తెచ్చారు, మంచినీళ్ళేనా అవి, లేకపోతే సులభ్ కాంప్లెక్స్లో నీళ్ళు తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు, వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ రకమైనటువంటి వీడియోలు కానీ, ఇంత వాళ్ళ అవగాహన, ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పిస్తున్నా కూడా మనం వాటిని మానేయలేకపోతున్నాం. ఎందుకంటే అంత ఇష్టపడుతున్నాం. వాళ్ళు అంత ఇష్టపడడానికి అందులో వాళ్ళు కలుపుతున్నటువంటి పదార్థాలే ప్రధాన కారణం. చూడగానే గోబీ మంచూరియా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక ప్లేట్ తినే దగ్గర 2 ప్లేట్లు తింటాం. పానీపూరి కూడా అంతే, ఒక ప్లేట్ తినగానే ఇంకో ప్లేట్ తినాలనిపిస్తుంది. ఆ రకంగా టేస్ట్ ఉంటుంది అనమాట అది. సో వాళ్ళు కలిపే పదార్థాల వల్ల. కాబట్టి ఈ పానీపూరి తినేటువంటి వాళ్ళు, మనం వెళ్తున్నటువంటి పానీపూరి సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేయండి. నిజంగానే మంచి క్వాలిటీతో వీళ్ళు పానీపూరి ఇస్తున్నారా, మంచి క్వాలిటీతో ఈ గోబీ మంచూరియా తయారు చేస్తున్నారా, వాళ్ళు వాడేటువంటి పదార్థాలు ఏంటి అనేటువంటిది ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేస్తాం. మనకి ఎందుకులే, అందరు తింటున్నారు, మేము తింటున్నాం అనేటువంటి నిర్లక్ష్యం మనలో ఉంటుంది. మన పిల్లలు ఇష్టపడ్డారని చెప్పి పిల్లల కోసం వాళ్ళు అడిగారనేది తినిపిస్తున్నాం అని చెప్పి మనం ఆలోచిస్తాం, కానీ పిల్లల ఆరోగ్యం ఎంత పాడవుతుందని మాత్రం మనం ఆలోచన చేయం. గోబీ మంచూరియా తిని మళ్ళీ వచ్చే దారిలో పానీపూరి సెంటర్ కనిపిస్తే మళ్ళీ పానీపూరి కూడా తినిపిస్తాం. సో ఆ రకంగా ఫుడ్ని మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్ని. సో ఇలాంటి సింథటిక్ కలర్స్ కలిపి మన ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. మా పిల్లలైతే ఈ ఫుడ్ తినకుండా ఉండలేరని మరి ఏం చేయాలనుకున్నప్పుడు, మన ఇంట్లోనే మన వంటగదిలో ఉన్నటువంటి మంచి వస్తువులతోనే మనం హెల్తీగా మనం అనుకునేది పానీపూరి కానీ, గోబీ మంచూరియా కానీ, కబాబ్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చు. సో మాకు తయారు చేయడం రాదు అనుకునే వాళ్ళకు యూట్యూబ్లో 100 వీడియోలు ఉన్నాయి. అందులో చూసి ఆ వీడియోలు ఏ రకంగా ఉంటే వాటిని చూసి ఇంట్లోనే తయారు చేసుకోవడం ద్వారా ఈ డబ్బు ఆదా అవుతుంది, మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఈ పానీపూరి కానీ, గోబీ మంచూరియా కానీ, అదేవిధంగా కబాబ్స్ కానీ, ఈ కలర్ఫుల్గా కనిపించేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తినేవాళ్ళు జాగ్రత్తలు పాటించండి. అవి తిన్న తర్వాత మీ శరీరంలో కలిగేటువంటి మార్పులను కూడా మీరు గమనించండి. సో అది దృష్టిలో పెట్టుకొని వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.